ఇది జ్యోతి. ఇది జ్యోతి, ఇది లింగం కూడా. శివ పరమాత్మ అంటారు ఈ లింగాన్ని, ఈ జ్యోతిని. అయితే ఇదే జ్యోతిని ఈ క్రిస్టియన్స్ వాళ్ళు యెహోవా అంటారు. ఈ ముస్లింలు ఉన్నారు, ఈ ముస్లిం వాళ్ళు ఏమంటారు అంటే అల్లా అంటారు. అయితే వీళ్ళు ఏమంటారు అంటే విగ్రహ ఆరాధన చేయవద్దు అంటారు. విగ్రహ ఆరాధన చేయవద్దు అంటే రాముడు, ఈ రాముడిని పూజించవద్దు అని వీళ్ళు చెప్తారు. ఈ రాముడిని పూజించవద్దు అన్నప్పుడు ఇక్కడ యేసు కూడా విగ్రహంలోకి వెళ్తాడు, ఇది ఈయన కూడా విగ్రహంలోకి వెళ్తాడు. తర్వాత ఈ ముస్లింలలో ఈయన కూడా విగ్రహంలోకి వెళ్తాడు, ఈయన కూడా. మరి ఈ విగ్రహాలను వీళ్ళు ఆరాధించకూడదు కదా, మన విగ్రహాలనే ఆరాధించొద్దు అని చెప్తారు, కానీ వీళ్ళు ఆరాధిస్తారు. అయితే ఈ జ్యోతి అనేది మనకి 14 లోకాలకి పైన ఉంటుంది ఈ జ్యోతి. అయితే వీళ్ళు ఈ జ్యోతినే ఆరాధించాలి అని వీళ్ళ భాషలో చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఈ చుట్టూ ఉన్న వీళ్ళందరూ కూడా ఈ ఒక జ్యోతినే ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేర్లతోటి ఈ జ్యోతిని పిలుచుకుంటారు వాళ్ళు. కానీ ఈయన పేరు శివ పరమాత్మ. ఈ శివ పరమాత్మే వీళ్ళు వేరే పేర్లతోటి పిలుచుకుంటున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు ఇది ఏముందంటే ఈ భూమి మీద ఒక 300 దేశాల దాకా ఉండొచ్చు బహుశా. ఈ 300 దేశాలకి శక్తిని ఇచ్చేది ఈ శివ పరమాత్మే. అయితే ఎంత శక్తిని ఈయన ఇస్తారు అంటే ఆవలించినప్పుడు నోట్లో నుంచి ఒక్క పలుకు ఇలా కింద పడితే ఎంతో ఆ పలుకు కూడా ఈ భూమండలానికి ఎక్కువే అవుతుంది అన్నమాట. ఈ 300 దేశాలకి కూడా అంత శక్తిమంతుడు ఈ శివ పరమాత్ముడు. ఎక్కడో 14 లోకాలకి పైన ఉన్నాడనమాట ఈ పరమాత్ముడు. దీన్ని మనం ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో ఈయన దర్శనం ఇస్తారనమాట. అయితే ఈయన నుంచి శక్తి అనేది త్రిమూర్తులకి వస్తుందన్నమాట. ఆ త్రిమూర్తుల నుంచి మళ్ళీ పంచభూతాలకు, దేవతలకు, సూర్యచంద్రులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, వీళ్ళందరికీ అలా ఒక్కొక్కళ్ళ వరుసగా ఈ శక్తి అనేది వస్తుంది. అయితే మన ఇంట్లో ఒక లైటు ఉంది, ఎక్కడో బయట రోడ్డు మీద ఒక ట్రాన్స్ఫారం ఉంది, కరెంటు ట్రాన్స్ఫారం. ఆ కరెంటు ట్రాన్స్ఫారం ఉన్న కాడకి వెళ్ళి మనం కరెంటుని తెచ్చుకోలేం. ఈ లోపల ఒక లైన్ మ్యాన్ అనేవాడు వచ్చి ఆ ట్రాన్స్ఫారంలో నుంచి మన ఇంటికి కరెంటుని తెచ్చి మన ఇంట్లో ఒక బల్బు పెట్టి ఆ లైట్ని వెలిగిస్తాడు. వెలిగించగానే ఆ లైట్కో దండం పెడతాం మనం. అసలైనది ఎక్కడుంది? ట్రాన్స్ఫారం ఆ రోడ్డు మీద ఉంది. దీన్ని తెచ్చినోడు ఎవడో? లైన్ మ్యాను. మరి లైన్ మ్యానే లేకపోతే ఆ ట్రాన్స్ఫారంలో నుంచి లైట్ ఎవడు తెస్తాడో? అట్లనే ఈ ట్రాన్స్ఫారం ఈ లైట్ తెచ్చినోడే మనకు దేవుడు. అట్లనే ఈ శివ పరమాత్మలో నుంచి శక్తిని బయటికి తెచ్చిన వాళ్ళు త్రిమూర్తులు.